హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బ్రహ్మముడి 28వ భాగాన్ని వినేద్దాం. ఆ రాత్రి 9 గంటల సమయం. పాపకి భోజనం పెట్టి తన నిద్రపుచ్చడానికి గదిలోకి తీసుకుని వెళ్తున్న సమయంలో ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. ఆ సమయంలో ఇక్కడికి ఎవరు వచ్చారనుకుంటూ డోర్ ఓపెన్ చేయడానికి ముందుకొస్తుంది కోమలి. మమ్మీ, మృదులాకేమో ఆంటీ అంకుల్తో గొడవపడి ఉంటుంది. గొడవపడిన తర్వాత మన ఇంటికే కదా వస్తుంది మమ్మీ అని చెప్తుంది హర్షి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అయ్యి ఉంటుందిలే. మళ్ళీ ఏ గొడవ తీసుకొని వచ్చిందో అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అంకుల్, మీరేంటి ఇక్కడ? మా ఇల్లు ఎలా తెలిసింది మీకు? కొంతమంది నేను తెలుసుకోలేనేమో అనుకుంటారు హర్షి. నా ప్రొఫెషన్ ఏంటో కూడా వాళ్ళకి గుర్తులేదేమో. చాలా దాచిపెట్టాలనుకుంటున్నారు. మరి వాళ్ళకి నీడలా నేను తిరుగుతున్నానన్న విషయం మర్చిపోయారా అని కోమలి వైపు చూస్తూ ఉంటాడు. సార్, మీరేంటి ఇక్కడ? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఈ టైంలో ఎవరైనా మిమ్మల్ని చూస్తే తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అంత తప్పు పట్టడానికి ఇక్కడ ఏం జరగట్లేదు కదా. ఒక ఒంటరి అమ్మాయి ఒక చిన్న పాపతో ఉంది. టైం కాని టైంలో ఒక వ్యక్తి లోపలికి వస్తున్నారంటే అర్థం ఏమిటి? చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఎంత చదువుకున్నారు మీకు తెలీదా? వాళ్ళు ఏమైనా అనుకొని నాకు సంబంధం లేదు. నేను ఎందుకోసం వచ్చానని కూడా నీకు తెలుసు. మరి వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు కదా. మీరేం మాట్లాడుతున్నారు? మీకు అర్థమవుతుందా? మా హస్బెండ్ దుబాయ్లో ఉన్నారు అని చెప్పాను కదా. అవును, మీ హస్బెండ్ టాకి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అసలు నేను అడగలేదు కదా. మీ వారు ఎక్కడున్నారని అంటూ తన వైపు సూటిగా చూస్తూ చెప్తాడు. అవును హర్షి, ఒక మాట అడుగుతాను. మమ్మీ వైపు చూడకుండా నా వైపు చూసి నిజం చెప్పు. మమ్మీ ఎప్పుడు నిజమే చెప్తుంది, చెప్పమని చెప్తుంది అంకుల్. నాకు అబద్ధం చెప్పడం రాదు. మరి డాడీని నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు చూసావు? ఏమో తెలీదు. అంటే అర్థం ఏమిటి? అసలు నువ్వు పుట్టినప్పటి నుంచి మీ డాడీని చూసావా? నాకు గుర్తులేదు అంకుల్. నేను డాడీని అస్సలు చూడలేదు. మమ్మీని అడుగుతూ ఉంటాను డాడీ కావాలని. డాడీకి చాలా పనులున్నాయి, పూర్తి చేసుకున్న తర్వాతే వస్తారని మమ్మీ చెప్తూ ఉండేది. కానీ మా డాడీ ఎలా ఉంటారో నాకు తెలియదు అని అమాయకంగా చెప్తుంది హర్షి. ఏంటండి మీరు అనవసరంగా మా ఇంటికి వచ్చిందే కాకుండా ఇప్పుడు మా పాపను కూడా బాధ పెట్టాలనుకుంటున్నారా? ఆయనకి ఎన్నో పనులుంటాయి, అందువల్ల రాలేకపోతున్నారు. మీ వారికి ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ అతనికి పుట్టిన అమ్మాయిని ఇంత బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? చదువుకున్నావు కదా, జాబ్ చేస్తున్నావు కదా, నీకు తెలీదా? అందులో ఎంతోమందికి పాఠాలు నేర్పిస్తున్నావు. పాఠాలు నేర్పించడం కాదు, ఆ పాఠాలు మనం కూడా తెలుసుకోవాలి. అది తెలీదా నీకు? వేళకాలని వేళలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నదే కాకుండా మీకు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేదా? ఎందుకు మమ్మీ అంకుల్ మీద అంత కోప్పడతావు? వచ్చారు కదా, నాతో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత వెళ్ళిపోతారు. ఇంకా హాలిడేస్ పూర్తి అవ్వలేదు కదా. నేను కూడా లేటుగా నిద్రపోతాను. హర్షి, చెప్పిన మాట వినవా నువ్వు? ఎవరు పడితే వాళ్ళతో ఎలా ఆడుకుంటావే? మరిగా లోపలికి వెళ్ళు. ఆ మాటకి తనకి చాలా కోపం వస్తుంది. మొదటిసారి కోమలి మీద కోపం వస్తుంది. నా వైపు చూడు, నా కళ్ళలోకి చూడు. ఎవరు పడితే వాళ్ళతో ఆడుకుంటుందా మీ పాప? సూటిగా చూసి చెప్పు కోమలి. నేను దారిని పోయే వాళ్ళ కనిపిస్తున్నానా? నేను వేసుకున్న యూనిఫామ్కి అర్థం ఏంటో తెలుసా? నేను తెలుసుకోలేను అనుకున్నావా? నువ్వు చెప్పిన మాటలు నమ్మేసి అంత పిచ్చివాన్ని అనుకున్నావా? నన్ను మాయ చేసి నువ్వు కోమలి కాదని నిరూపించుకోవాలనుకున్నావా? అది ఎలా జరుగుతుంది హర్షి? హర్షి ఎవరో నాకు తెలిసిపోయింది. హర్షిని నా కూతురు. ఇప్పుడు నువ్వు నాతో పాటు వస్తావా రావా అని తలని నిలదీస్తాడు. ప్లీజ్ మోక్షిత్ గారు, మీ లైఫ్ సంతోషంగా ఉంది అనుకుంటున్నాను. మళ్ళీ మా లైఫ్లోకి మీరు రాకండి. నేను నా కూతురు తప్పనిస్తే మాకెవరూ లేరు. నువ్వు ఇలా చెప్తే ఎలా వింటాను అంటూ తనని 2 చేతులతో లిఫ్ట్ చేసి తీసుకుని వెళ్ళి కారులో కూర్చోబెడతాడు. తర్వాత పాపను కూడా తీసుకుని వెళ్తాడు. నేను రాను అని గింజుకుంటూ అరుస్తూ ఉంటుంది కోమలి. అలాగే అరుస్తూ కళ్ళు తెరిచి చూస్తుంది. తన బెడ్ మీద తనవి పడుకొని కనిపిస్తుంది. అంటే ఇదంతా కళ? ఇదే నిజం కావచ్చు కదా. మోక్షిత్ గారిని తక్కువ అంచనా వేశాను. ఆయన నిజం తెలుసుకోవడానికి మహా అయితే ఒక్కరోజు కూడా పట్టదు. అలాంటిది ఆయనకి నిజం తెలియకుండా ఉంటుందా? నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. వాళ్ళకి దూరంగా, వాళ్ళ జీవితంలోకి మళ్ళీ నేను వెళ్ళలేనంత దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకుంది కోమలి. సమయం 12 గంటలు దాటుతుంది. అప్పుడు ఆ గదిలో లైట్ వెలుగుతుంది. హాల్లోకి వచ్చి చూస్తుంది. బయట ఒక కారు వెలుతురు కనిపిస్తుంది. ఆ కారుకి ఒక వ్యక్తి ఆనుకుని చేతులు కట్టుకుని నిల్చొని ఉండడం చూస్తుంది. మరి కోమలి నిర్ణయం ఏంటి? ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? తెలుసుకుందాం. శక్తి పెడుతున్న టార్చర్కి రోజు రోజుకి కష్టంగా అనిపిస్తుంది శిల్పాకి. రిజైన్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే అగ్రిమెంట్ ఉంది. అలాని 10 లక్షలు కట్టి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోలేదు. తప్పక వర్క్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.
అందులోనూ ఆ రోజు తన బర్త్డే కాబట్టి పింక్ కలర్ లెహంగా వేసుకుని సాంప్రదాయంగా రెడీ అయి గుడికి వెళ్తుంది శిల్ప. అక్కడ పూజ చేసుకున్న తర్వాత టైం వైపు చూస్తుంది. అప్పటికే టైం అయిపోవడం వల్ల త్వరగా ఆఫీస్కి బయలుదేరుతుంది. లోపలికి తొంగి చూస్తుంది. శక్తి ఆఫీస్కి వచ్చేస్తుంటాడు ఆల్రెడీ. శిల్ప వస్తే నా క్యాబిన్కి రమ్మని చెప్పండి మేనేజర్ అని చెప్పి వెళ్ళాడు. కాబట్టి శిల్పాని చూసిన వెంటనే మేనేజర్ తనతో ఆ మాట చెప్తాడు. ఏం చేయాలో అర్థం కాక ఒక స్వీట్ బాక్స్ పట్టుకుని లోపలికి వెళ్తుంది. ఈ కంపెనీకి ఎండి నువ్వా నేనా? చెప్పండి మిస్ శిల్ప గారు. చూస్తూ ఉంటే మీరే నాకు ఈ కంపెనీకి ఎండీగా కనిపిస్తున్నారు. ఎందుకంటే మీ టైం పంచువాలిటీ అలా ఉంది కాబట్టి. మీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు, కష్టమైనప్పుడు వెళ్ళిపోతున్నారు. ఒక ఫైల్ చూస్తూ తనతో మాట్లాడుతున్నాడు. సార్ నేను చెప్పేది వింటారా? ఏం వినాలి నువ్వు చెప్పేది అంటూ కళ్ళెత్తి తన వైపు చూస్తాడు. రోజు చూస్తున్న శిల్పకి రోజు చూస్తున్న శిల్పకి చాలా తేడాగా ఉంది. చాలా కొత్తగా కూడా అనిపిస్తుంది. ఏంటి పెళ్లి చూపులా? అందుకేనా అలా రెడీ అయ్యావు? ఆ అబ్బాయి ఫ్లాట్ చేయడానికి నువ్వు ఎంత అందంగా రెడీ అయినా పెళ్లి చేసుకున్న తర్వాత వాడికి నిజం తెలిసిపోతుంది. నువ్వు ఎంత రాక్షసివో అని. మహా అయితే ఒక 2 నెలల నుండి తర్వాత వెళ్ళిపోతాడేమో. ఎందుకంత మాత్రం నువ్వు పెళ్లి చేసుకోవడం అని నవ్వుతూ తన వైపు చూసి అడుగుతాడు. సార్ మీరు అనుకున్నట్టేం కాదు. ఈరోజు నా బర్త్డే, అందుకే గుడికి వెళ్ళాను కాబట్టి లేట్ అయింది సార్, సారీ. ఓ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. కానీ గుడికి వెళ్ళాల్సిన టైం మార్నింగ్ కాదు, ఈవినింగ్. ఆఫీస్ అయిపోయిన తర్వాత నీకు ఎక్కడికి కావాలంటే అక్కడ బలాదురు తిరుగు. అంతేగాని ఆఫీస్ టైంలో నువ్వు గుడికి వెళ్ళడం ఏంటి? ఎవరు అడిగే వాళ్ళు లేరనుకుంటున్నావా? కనీసం పర్మిషన్ తీసుకున్నావా? ఆ చేతిలో ఏంటి? స్వీట్స్ సార్. ఎందుకు తీసుకునొచ్చావు? మీకు ఇవ్వడానికి. మరి అవి టేబుల్ మీద పెట్టి ఈ 5 కంప్లీట్ చేసి తీసుకొనిరా అని చెప్పి తన చేతిలో ఫైల్ పెడతాడు. తిట్టుకుంటూ ఆ ఫైల్ తీసుకుని వెళ్తుంది. బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంటాడు శక్తి. బాగుంది, ఇంకొక 2 బాక్సులు తీసుకుని వచ్చుంటే దీని సొమ్మే మరిగిపోతుందేమో. ఒకటే తీసుకుని వచ్చింది, పర్వాలేదులే అడ్జస్ట్ అవుదాం అనుకుంటాడు. ఆ ఫైల్ తీసుకుని ముభావంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటే వచ్చేటప్పుడు నా హుషారు లోపలికి వెళ్ళిన తర్వాత కనిపించడం లేదు? ఏం జరిగింది అని విచారిస్తుంది తన ఫ్రెండు. ఏం చేయమంటావు చెప్పు. పోయి వీడితో గొడవ పెట్టుకున్నా. వీడేమో నన్ను చంపేస్తున్నాడు. ఈరోజు నా బర్త్డే అని చెప్పినా కూడా వినకుండా తిడుతున్నాడు. ఇంకేం చేయమంటావు? అంత బాధపడుతూ ఇక్కడే పనిచేయడం ఎందుకు? వేరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు కదా. అగ్రిమెంట్ గుర్తులేదా? ఓ అవును కదా, మర్చిపోయాను. ఇక తిట్లు అంతేనంటావా? తప్పదు. 6 months అయిపోయి వెళ్ళిపోయే వరకు నేను ఇక్కడే ఉండాల్సింది. అంతవరకు ఈ పనిష్మెంట్ నీకు తప్పదన్నమాట. అంతేగా, మరి ఏం చేద్దాం చెప్పు. తప్పదు అనుకుంటూ వర్క్ చేయడం మొదలు పెడుతుంది. అలా లంచ్కి కూడా వెళ్లకుండా వర్క్ కంప్లీట్ చేయడంలో మునిగిపోతుంది. ఈవినింగ్ త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని మోక్షిత్ని కలవడానికి. కానీ అలా వర్క్ చేస్తూ టైం 9 o'clock అయిపోతుంది. ఆఫీస్లో ఉన్న స్టాఫ్ మొత్తం ఇంటికి వెళ్ళిపోతారు. శక్తి మాత్రం తనకి ఇంటికి వెళ్తే బోరుగా ఉంటుంది. అందులో హర్షి కూడా లేదు కదా. అందుకని ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంటే చేస్తూ ఉంటాడు. తనతో పాటు ప్యూన్ మాత్రమే ఉంటాడు. త్వరగా వర్క్ కంప్లీట్ చేసి ఫైల్ తీసుకుని వెళ్తుంది. అప్పుడు టైం వైపు చూస్తాడు. 9:30 కావస్తుంది. కంప్లీట్ చేసావా? వెరీ గుడ్, యూ కెన్ గో అని అంటాడు. తను కూడా తన వర్క్ కంప్లీట్ చేసి బయలుదేరుతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బండిని తోసుకుంటూ వెళ్తున్న శిల్ప కనిపిస్తుంది. ఓయ్ ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? కళ్ళు దొబ్బాయా? టైర్ పంచర్ అయితే తీసుకుని వెళ్తున్నాను. ఏంటి వాయిస్ రేస్ చేస్తున్నావు? మాట తీరు మారింది. ఇది ఆఫీస్ కాదు మీరేమన్నా పనడానికి. ఇక్కడ నాకు స్వాతంత్ర్యం ఉంది. నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు. పోనీలే, అమ్మాయివే కదా అని హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నీలాంటి అమ్మాయికి చచ్చినా హెల్ప్ చేయను అనుకుంటూ కార్ స్పీడ్గా ముందుకు పొనిస్తాడు. హెల్ప్ చేయడానికి వచ్చిన అతని తన అహంకారంతో మాట్లాడి తను అక్కడి నుంచి పంపించేస్తుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక మెకానిక్ షెడ్ కనిపిస్తుంది తనకి. అమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకుంటుంది. అక్కడికి వెళ్ళి చూస్తుంది. అప్పుడే అది క్లోజ్ చేస్తూ కనిపిస్తుంది. ప్లీజ్ అన్న, నా బండిని కాస్త చూడండి, నేను ఇంటికి వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తుంది. మేడం ఇప్పటికే ఆలస్యమైంది. అసలే నా భార్య కడుపుతోంది. మాకు తనకి తోడుగా ఎవరు కూడా లేరు. మీరు బండి ఇక్కడ పెట్టి వెళ్ళండి, రేపు ఉదయం చేసేస్తాను అని అతను మాట్లాడుతూ ఉండేసరికి ఏమనలేక బండి అక్కడ పెట్టేసి క్యాబ్ బుక్ చేస్తుంది. అతను ఆ షెల్టర్ కాస్త క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జనాలు ఎవరూ లేరు. ఏవో అరుపులు. ఆ అరుపులకి చాలా భయంగా అనిపిస్తుంది తనకి. బుక్ చేసిన క్యాబ్ రావడానికి ఇంకా 20 minutes టైం చూపిస్తుంది. భయంగా అక్కడి నుంచి నించుని ఉంటుంది ఒంటరిగా. అప్పుడే ఒక కారు జాగుతుంది. కార్ హార్న్ కొడతాడు. అసలే ఈ ఏరియాలో ఈ మధ్య ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. న్యూస్లో కూడా చూస్తుంటావు. నేను స్ట్రాంగ్, నాకేం కాదు, నన్ను ఎవరు ఏం చేయలేరు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నలుగురు కలిసి నీ మీద దాడి చేస్తే నీ బలం ఎక్కడా వరకు చెప్పు. అందుకే మర్యాదగా నోరు మూసుకొని కూర్చో. రేపు నీకేమైనా జరిగితే కనీసం నిన్ను పట్టించుకోలేదన్న పేరు నా మీదకి వస్తుంది.
అందులోనూ నువ్వంటే నాకు చాలా కోపం ఉంది, కానీ ఆ కోపం ఎక్కడ చూపించాలో అక్కడ చూపిస్తాను, కానీ ఇలా ఒక అమ్మాయిని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళడం నాకు తెలియదు. వచ్చి కూర్చో అంటూ పెద్దగా అరుస్తాడు. అతని గొంతులోని తేడా, అతని చూపులోని కోపం గమనించిన తను ఏం మాట్లాడకుండా వెళ్ళి కూర్చుంటుంది. కానీ పాపం తన భర్తలే కదా, అందుకోసం ఒక బేకరీ దగ్గర కారు ఆపి తన కోసం ఒక కేక్ తీసుకుని వస్తాడు. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ఆ కేక్ తన చేతిలో పెడతాడు. చేయాల్సిందంతా చేశాడు. మా ఫ్రెండ్స్తో పాటు ఈ పాటికి ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని. ఎంజాయ్మెంట్ లేకుండా చేసింది చాలక ఈ కేక్ ఒకటి తక్కువ నా మొఖానికి అనుకొని ఆ కేక్ వైపు చూస్తూ థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది. ఎక్కడుంటావు నువ్వు? అడ్రస్ చెప్తే అక్కడ డ్రాప్ చేస్తాను అనడంతో తనుండే పీజీ అడ్రస్ చెప్తుంది. ఏం చక్క బావతో కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాను, అదేం లేకుండా పోయింది అంటూ దిగులుగా తన పీజీ రావడంతో కార్ దిగి తనతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఏంటి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు? ఆయన ఎలా చెప్తుందిలే, మనం చేసింది మామూలు విషయమా? అసలే తన బర్త్డే, తనకి ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ నా వల్లే క్యాన్సిల్ అయ్యాయి. అలాంటిది తను ఎలా చెప్తుంది నాకు? అనవసరంగా తను బాధ పెట్టాను కదా అని రియలైజ్ అవుతాడు. ఆ మాత్రం పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, లేకుంటే తనకి తోక పెరిగిపోతుంది. తన గురించి నేనేంటి ఆలోచించేది అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. నీరసంగా తన గదిలోకి వెళ్తుంది శిల్ప. ఏంటి ఈరోజు మీ బర్త్డే, మమ్మల్ని బయటికి తీసుకుని వెళ్తామని మేము రెడీ అయ్యి మరీ కూర్చొని ఉన్నాం. నువ్వేంటే అంత నీరసంగా లోపలికి వస్తున్నావు? ఏం చేయమంటావు? ఎంజాయ్మెంట్ ఒకటే తక్కువ నా బతుక్కి అంటూ ఆ కేక్ని ఆ టేబుల్ మీద పెడుతుంది. పోనీలే, కనీసం కేక్ అయినా తీసుకుని వచ్చావు మా కోసం. బయటికి ఎలాగో వెళ్ళలే, అలాగే జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టు, మేము కూడా ఆల్రెడీ మీకోసం ఒక కేక్ తీసుకుని వచ్చాం కదా, కేక్ కట్ చేద్దాం అని అనడంతో సరే ఉండండి నేను ఫ్రెష్ అయ్యి వస్తానని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. తన కోసం ఒక చాక్లెట్ బాక్స్ అలాగే చాక్లెట్ కేక్ తీసుకొస్తాడు శక్తి. వావ్, చూస్తుంటేనే అదిరిపోతుంది కేక్. నీకు చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టమని నేను కూడా అదే కేక్ తీసుకుని వచ్చాను కదా, వీటిని చూస్తుంటే ఆగలేకున్నాను అంటూ కేక్ కట్ చేసుకుని ఆ రూమ్లో కొంచెం సెలబ్రేట్ చేసుకుంటారు. పోనీలే, కేక్ తీసుకుని వచ్చి మంచి పని చేశారు, కనీసం ఇది కూడా లేకుండా పోయిండేది అని అంటుంది శిల్ప. ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్న కోమలి పైకి లేచి హాల్లోకి వస్తుంది. తను హాల్లోకి రావడంతోనే కిటికీ కర్టెన్ పక్కకి జరిపి ఉండడం వల్ల హాల్లో లైట్ వేయకపోవడంతోనే బయట ఎవరున్నారో క్లియర్గా కనిపిస్తుంది. బయట ఒక కారు ఆగింది. ఒక మనిషి చేతులు కట్టుకుని వాళ్ళ ఇంటి వైపే చూస్తున్నాడు. అంటే నాకు కల వచ్చింది నిజమవుతుందా? మోక్షిత్ గారు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆయనకి మేమెవరో తెలియదు కదా, మరి మా ఇంటరెస్ట్ ఎందుకు వచ్చారు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది. అలాగే ఒక 15 నిమిషాల పాటు తన వైపు చూస్తూ ఉంటుంది. తను అక్కడి నుంచి కదలడు, అక్కడే నిల్చుని ఉంటాడు. ఇక కోపం కంట్రోల్ చేసుకోలేక డోర్ ఓపెన్ చేస్తుంది. అసలు ఎవరండి మీరు? మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేస్తారా, అది కూడా ఈ టైంలో? మా ఇంటి ముందు నిల్చొని ఏం చేస్తున్నారు అని కోపంగా అడుగుతుంది కోమలి. తను ఏం మాట్లాడుతుందో తనకి అర్థం కావడం లేదు. స్పెషల్లీ తనని అక్కడ చూడడం తనకి ఒక షాక్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే కోమలి అక్కడున్న విషయం తనకి తెలీదు. తను ఒక కేసు పని మీద ఆ ఏరియాకి వచ్చాడు. ఆ ఏరియాలో దొంగతనం జరిగింది, దాని గురించి పోలీసులు సెర్చ్ చేస్తూ ఉంటారు. అందువల్ల తను అక్కడ నిల్చొని ఉంటాడు. నేను మీ భార్యని కాదని ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కదా? ఇలా మా ఇంటి ముందు నిల్చొని ఉన్నారు, చూసే వాళ్ళు ఎవరైనా తప్పుగా అనుకుంటారు, మరి అది ఎక్కడి నుంచి వెళ్ళిపోండి సార్ అని అరుస్తుంది. అప్పుడే ఎస్ఐ అక్కడికి వస్తాడు. సార్, ఈ కేసు నేను సాల్వ్ చేసేస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి సార్. మీకెందుకు టెన్షన్స్, చాలా చిన్న కేసు సార్. వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసింది ఎవరో కాదు, వాళ్ళ కొడుకే. అతను వ్యసనాలకి బానిసయ్యాడు. అందువల్ల ఇంట్లో వాళ్ళు తనకి డబ్బు ఇవ్వకుండా కట్టడి చేస్తారు. అందువల్ల వాళ్ళ అమ్మ నాన్న లేని సమయంలో ఇంట్లోకి దూరి దొంగతనం చేస్తాడు. 2 తగిలిస్తే నిజం చెప్పేస్తాడు. ఆ అబ్బాయిని మేము కస్టడీలోకి తీసుకున్నాం, మీరు వెళ్ళండి సార్ అని ఎస్ఐ చెప్పి వెళ్ళిపోతాడు. దీన్నే అంటారు వెర్రితనం అని. ఆయన ఇక్కడ నించుని ఉంటే నాకేంటి ప్రాబ్లం? ఆయన ఎవరి కోసం వచ్చారో కూడా తెలియకుండా నేను వచ్చి ఇలా అడగడం తప్పే కదా. అసలు నా గురించి డీటెయిల్స్ తెలియని వ్యక్తికి నేనే స్వయంగా వచ్చి డీటెయిల్స్ చెప్పినట్టు అయింది నా పరిస్థితి అంటూ తన వైపు చూసి పల్లెకిలిస్తుంది. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ అన్న మోక్షిత్ వాయిస్ వినిపించి అక్కడే ఆగిపోతుంది వెనక్కి తిరగకుండా. మరి మోక్షిత్ తనని ఏం అడగబోతున్నాడు? నిజం తెలిసిపోతుందా? ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.